విశాఖలో మావోయిస్టుల కాల్పుల నేపథ్యంలో విశాఖ మన్యంను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతా బలగాలు భారీగా చేరుకున్నాయి. దీంతో ఏఓబీలో గిరిజన సంఘాల బంద్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలను హతమార్చిన తరువాత మావోయిస్టులు పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జలమూరు సీనుబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కామేశ్వరి అలియాస్ సింద్రి, రింకీలను అనుమానితులుగా గుర్తించారు పోలీసులు. మరిన్ని వివరాలు అరకు నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలోనూ చాలా ఉద్రిక్తమైన పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిరాడు సర్వేశ్వరరావు అలాగే మాజీ ఎమ్మెల్యే సిరివే సోము ఇద్దరు మావోయిస్టుల దాడిలో మృతి చెందడం అనేది జరిగింది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వీరిపై ప్రతీకారం తీర్చుకొని తీర్తామని చెప్పేసి ఇప్పటికే విశాఖ పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఏఓబీని అలాగే విశాఖ ఏజెన్సీని జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అటు గ్రే హౌండ్స్, సిఆర్పిఎఫ్ అలాగే స్పెషల్ పార్టీ బలగాలు మొత్తం ఈ కూంబింగ్ లో పాల్గొంటున్నాయి. దాదాపుగా 20 కంపెనీలకు చెందిన బలగాలు 20 ప్రత్యేక బృందాలు ఈ యొక్క కూంబింగ్ లో పాల్గొంటున్నాయి అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఇవి కాక ఒడిశాకు చెందిన మరొక 5 కంపెనీలు కూడా ఒడిశా వైపు నుంచి ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2016లో జరిగిన రామ్గూడ ఎన్కౌంటర్ తర్వాత విశాఖ ఏజెన్సీలో మళ్ళీ అసలు మావోయిస్టుల ప్రాబల్యమే లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా 2 రోజుల క్రితం అటు కిడారి సర్వేశ్వరరావు, ఇటు సిరివే సోముని ఇద్దరు ఒక్కసారిగా మావోయిస్టులు హత్య చేయడంతో పాటు తాము ఇంకా విశాఖ ఏజెన్సీలో చాలా బలంగా ఉన్నాము అనే బలమైన సంకేతాన్ని విశాఖ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి స్థాయిలో నిఘా ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. భద్రతా బలగాలు ఒకవైపు విశాఖ నుంచి మరొక వైపు ఒడిశా నుంచి కూడా పూర్తిగా ఈ కూంబింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇదే సమయంలో ప్రత్యేకంగా విశాఖ జిల్లాలోని కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భద్రత కూడా పోలీసులు పెంచినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విశాఖ జిల్లా మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో మెంబర్ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబానికి కూడా భద్రత పెంచినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. గతంలో అయ్యన్న పాత్రుడు యొక్క తమ్ముడు మావోయిస్టుల కాల్పులో మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడు అలాగే అతని భార్యకు అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్కు, రాజేష్కు కూడా తమ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా తమ యొక్క పూర్తి సమాచారం తమకు ఇవ్వండి అని చెప్పేసి ఒక పోలీసులు క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంతేకాకుండా మనకి మొన్న జరిగిన ఈ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అలాగే మాజీ ఎమ్మెల్యే సిరివే సోము వ్యవహారంలో పాల్గొన్న 3 మావోయిస్టు నేతల పేర్లను కూడా పోలీసులు విడుదల చేయడం అనేది జరిగింది. ఇందులో సోను అలాగే అరుణ, సునీత ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. అందులో అరుణ విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన ఆవిడ, సోను తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల ప్రాంతానికి చెందినవాడు, అలాగే పశ్చిమ గోదావరికి చెందిన సునీతగా గుర్తించడం జరిగింది. వీరు ప్రస్తుతానికి ఒరిస్సాలోని నందపూర్ దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ దళానికి మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకలైన చలపతి భార్య అరుణ ఎవరైతే విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన అరుణ నేతృత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో దాదాపుగా 30 మంది మహిళలే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక వైపు మొన్న జరిగిన ఈ ఎమ్మెల్యే హత్య ఉదంతంలో మావోయిస్టులు చాలా పకడ్బందీగా వ్యవహరించారు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి దాదాపుగా 3 సార్లు 3 బృందాలు విడివిడిగా ఏర్పడి 3 చోట్ల స్పాట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఒక చోట ఏదైతే లిబిడిపుట్లో మిస్ అయినట్లయితే లేకపోతే సరాయి విలేజ్ వద్ద అటాక్ చేయాలి అని చెప్పేసి, లేదు అంటే కనీసం వాహనాల మీదైనా అటాక్ చేయాలి అని చెప్పేసి మావోయిస్టులు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే
లిబిటిపుట్ వద్దనే సోము అను సర్వేశ్వరరావు ఇద్దరు మావోయిస్టుల చేతిలో హత్య గురి కావడం అనేది జరిగింది. దాదాపు 60 మంది మూడు బృందాలుగా వేర్వేరు చోట్లగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ హత్య ఉదంతం అనంతరం వీరు తిరిగి ఒడిశాకి వెళ్ళిపోయినట్లుగా గుర్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో కూడా ఛత్తీస్గఢ్ లో కూడా పూర్తి స్థాయిలో బలగాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన గృహ హోమ్స్ సిఆర్పిఎఫ్ తో పాటుగా గతంలో 2016 రామ్గూడ ఎన్కౌంటర్ లో చాలా క్రియాశీలకంగా పనిచేసిన యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. యాక్టివేట్ చేసి వీళ్ళంతా కలిపి మళ్ళీ ఈ ప్రస్తుతం ఈ ఏఓబిని జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ అలాగే ఛత్తీస్గఢ్ లోని సుకుమా, డోర్నపాల్, తొంగపాల్ తదితర ప్రాంతాలు ఏఓబి లోని ఇతర ప్రాంతాలను కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 20 కంపెనీలకు చెందిన 20 ప్రత్యేక బృందాలు, ఒక్కొక్క బృందంలో 30 సభ్యులతో కూడిన 20 ప్రత్యేక బృందాలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో అటువైపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్లు వినియోగిస్తూ పూర్తి స్థాయిలో ఈ అడవులను జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్.